ప్రాజెక్ట్ రివ్యూ ఉందని కాలేజీకి వెళ్తే మేము చేసిన అత్తి పనికి మా పేరెంట్స్ ఇంట్లో కూడా రానిలేదు. అసలు ఏం జరిగిందో చూద్దాం రండి. మ్యాటర్ ఏంటంటే బీటెక్ లో 3 years ఎలాగైనా తప్పించుకోవచ్చు, కానీ ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్ కోసం మనమైతే అందరి ముందు మాట్లాడాల్సి వస్తుంది. అప్పటికి నేను ప్రిపేర్ అయ్యే వెళ్ళాను, కానీ అక్కడికి వెళ్ళాక భయంతో కొన్ని అయితే మర్చిపోయాను. మొత్తానికి నా రివ్యూ అయితే అయిపోయింది. ఇంకా మా ఫ్రెండ్స్ రివ్యూ అయితే పెండింగ్ లో ఉందన్నమాట. ఇంకా మేమైతే ముగ్గురం ఇక్కడ కూర్చొని ఉంటే మా వాడు మాత్రం అక్కడ ఆపరేటింగ్ చేస్తున్నాడు. మేమంతా భయంతో చదివింది మర్చిపోతే మా ఫ్రెండ్ మాత్రం ఏదో సాంగ్స్ ప్లే చేసినట్టు అక్కడికి వెళ్లి డాన్స్ వేస్తున్నాడు. అంతా బాగానే ఉంది, కానీ సడన్ గా మా వాడి రివ్యూ దగ్గరికి వచ్చే కొద్దీ మా వాడి ఫేస్ లో ముఖ చిత్రాలు అయితే మారిపోతున్నాయి. మా వాడు నేర్చుకునేది ఒకటైతే మేడం అయితే ఇంకొకటి అడిగింది అనమాట. ఇంకా ప్రొజెక్టర్ పైన చూసి ఏదో ఒకటి చదువుతూ మేనేజ్ అయితే చేశాడు. కాలేజ్ లో రివ్యూస్ అయిపోయిన వెంటనే మేము నలుగురం కలిసి బయటకి అయితే వెళ్తున్నాము. చాలా రోజుల తర్వాత కలిసాం కాబట్టి ఇంకా డాబా దగ్గరికి అయితే వచ్చేసాము. ఎప్పుడైనా మేమందరం కలిసామంటే మండికి వెళ్లే వాళ్ళము, కానీ ఈసారి ఎందుకో మండికి కాకుండా డాబాకి రావాలనిపించింది. తినేసి ఏదైనా మూవీ చూద్దామని మూవీ హాల్ దగ్గరికి అయితే వెళ్ళాము. ఎందుకంటే ఈ రోజు నైట్ ఇంటికి వెళ్ళకూడదని ఫిక్స్ అయిపోయాము. మేము కలిసి చాలా మూవీస్ కి వచ్చాం, కానీ ఈ మూవీ మాత్రం కొంచెం డిఫరెంట్ అనమాట. ఇంత తక్కువ మంది జనాల మధ్య మేమైతే మూవీ చూస్తున్నాం. మూవీ హాల్ నుంచి బయటకు వచ్చేగానే టీ షాప్ దగ్గరికి అయితే వచ్చేసాము. నీట్ గా ఒక టీ తాగేసి ఇంకా కడప మొత్తం తిరగడానికి అయితే వచ్చేసాం. నైట్ అంతా ఫుల్ గా తిరిగేసి మార్నింగ్ బస్ ఎక్కేసి ఇంటికి అయితే వెళ్ళాను అనమాట. మా అమ్మ అయితే ఇంట్లో కూడా రానిచ్చుకోలేదు. ప్రాజెక్ట్ పని మీద నైట్ అంతా అక్కడే ఉండాల్సిందని అబద్ధం అయితే చెప్పాను. అప్పుడు ఇంట్లోకి అయితే రానిచ్చుకునింది, కానీ ఈ వీడియో చూసాక ఏమంటుందో ఏమో.